ఈ ఫెస్టివల్స్ అన్నీ ఎందుకు వస్తాయేమో అసలు. మొన్ననేమో బోనాలు, ఇంకేదో ఫెస్టివల్, ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి. మొత్తం రెవెన్యూ అంతా అయిపోతుంది. పైసలు ఉండాలి. ఇట్లనే అందరి దగ్గర పైసలు లేకుండా పోతే ఇండియన్ ఎకానమీ కూడా పడిపోతుంది. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా? ఎప్పుడైతే మనకి ఇలాంటి ఫెస్టివల్స్ వస్తాయో మనకి రెవెన్యూ అనేది లాస్ అయిపోతుంది, దానివల్ల మన ఇండియన్ ఎకానమీ కూడా దెబ్బతింటుంది అని చెప్పేసి నో. ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను, శ్రీ లార్డ్ గణేష మన ఇండియన్ ఎకానమీ ఎలా సేవ్ చేస్తాడు అండ్ రియల్ ఎస్టేట్లో కూడా ఎలాంటి గ్రోత్ తీసుకొచ్చాడని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ డెఫినెట్లీ వస్తుంది అండ్ ప్రతి పాయింట్ కూడా మీ మైండ్ని బ్లో చేస్తుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. కొన్ని సర్వేల ప్రకారం ఈ సీజన్లో చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది ఓన్లీ బిజినెస్లలో. దీనివల్ల చాలా మంది లైఫ్ అనేది సేవ్ కావడం జరుగుతుంది, చాలా మంది లైఫ్ అనేది గ్రో కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే చిన్న టీజర్ ఇస్తారు మీకు. ఐడల్ మేకర్స్, ఐడల్ సెల్లర్స్, స్వీట్స్ మేక్ చేసే వాళ్ళు, స్మాల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో చిన్న చిన్న పనులు చేసేవారు, ఎలక్ట్రీషియన్, ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి, వెహికల్ ఓనర్స్, డీజే ఉన్న వాళ్ళు అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఇంకెంతో మంది వీటి వల్ల గ్రో అవుతున్నారు. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CIT అని చెప్పేసి ఏదైతుందో వాళ్ళు ఒక సర్వే అనేది చేశారు. సర్వే చేసి వాళ్ళ ఆర్టికల్ అని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ సర్వే ప్రకారం ఏంటంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుందని చెప్పేసి మీకు ఒక పాయింట్ వైజ్ ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాంట్లో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మనకి మండపాస్. ఇప్పుడు మండపాస్ లో చూసినట్లయితే మనకి ఇండియాలో లాస్ట్ ఇయర్ సర్వే ప్రకారమే 20 lakhs గణేష్ మండపాలస్ అనేది మనకు క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట. సో గణేష్ మండపం అంటే లైక్ మనకు ఒక గణేష్ని తీసుకొచ్చి పెడతాం, దానికి ఒక డెకరేషన్ ఇస్తాం కదా. సో ఆ డెకరేషన్ ప్లస్ దాని లైటింగ్ కానీ అవి ఏవైతున్నాయో దానంతా మండపం అంటారు. సో ఈ మండపాన్ని చూసినట్లయితే మనకి ఇండియాలో 20 lakhs మండపాస్ ఉన్నాయి. టాప్లో వచ్చేసి మహారాష్ట్ర లీడ్లో ఉంది 7 lakhs మండపాస్ అండ్ కర్ణాటక వచ్చేసి 5 lakhs. మనకి దాంతోపాటు హైదరాబాద్లో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 60,000 మండపాస్ అనేది క్రియేట్ చేశారు. ఇంకా మన హైదరాబాద్ ఈ టైంలో పెరగొచ్చు. ఇంకా మనకి యావరేజ్గా మనకి చూసినట్లయితే ఒక మండపానికి మనం 50,000 అనుకుందాం. 50,000 ఒక సెటప్ క్రియేట్ చేయడానికి ఒక మండపాన్ని అనుకుందాం. కొందరు అనొచ్చు, ఇప్పుడు మా గల్లీలో అయితే మండపం పెట్టుకుంటామో, మా తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతం లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతం అక్కడైతే మండపం పెట్టుకున్నామో ఆ మండపానికి 10,000 అవుతుంది అనవచ్చు మీరు. కానీ నేను రీసెంట్గా అంటే నిన్ననే ఒక బేగం బజార్ అనే ఒక ఏరియాలో అంటే నేను చూసింది నాకు తెలిసి హైదరాబాద్లో ఒక 5% ఆర్ తెలిసి 2 to 3% అనుకుంటున్నాను, ఒక 20 to 30 మండపాస్ అనేది తిరగడం జరిగింది. వాటి ఫొటోస్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు, ఫొటోస్ అండ్ వీడియోస్. ఆ మండపాస్ ఒక్కొక్కటి క్రియేట్ చేయడానికి వాళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 lakhs 6 lakhs ఆ పైనే ఖర్చు పెట్టారు. సో ఇంత ఖర్చు పెట్టినప్పుడు మన యావరేజ్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఇన్నింటికి యావరేజ్గా 50,000 చేస్తున్నాను. అంటే ఇంకా 10 lakhs 15 lakhs 20 lakhs మండపాలు ఖర్చు పెట్టిన వినాయకులు కూడా ఉన్నారు. సో అలా చూసినట్లయితే 50,000 అనేది మనం యావరేజ్ అనుకుందాం. ఎలా తీసుకున్నట్లయితే 20 lakhs into 50,000 తీసుకుంటే మనకి 10,000 crores అనేది అమౌంట్ జనరేట్ కావడం జరుగుతుంది. సో ఇది హ్యూజ్ కదా, ఓన్లీ మండపాస్ మీదనే. అండ్ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గణేష్ ఐడల్స్ అండ్ ఎసెన్షియల్స్. ఇప్పుడు మనకు చూసినట్లయితే గణేష్ ఐడల్స్ ఏవైతే ఉన్నాయో గణేష్ ఐడల్ ఈ కాన్సెప్ట్ లో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ వీళ్ళు 500 crores జనరేట్ అవుతుంది చెప్పారు. నేను అనుకుంటాను 5,000+ crores కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకరు గణేష్ని మేక్ చేస్తారు. మేక్ చేయడానికి వాళ్ళకి ఏమేమి ఎసెన్షియల్స్ అవసరం ఉంటాయి? ఒక రా మెటీరియల్స్ అంటే ఇప్పుడు మనకు మట్టి గణేష్ అయితే మట్టి, అండ్ POP అయితే POP గణేష్కి POP, అండ్ పెయింట్ కావచ్చు, కొబ్బరి పీచు కావచ్చు, దాన్ని మేక్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి శాలరీస్ కావచ్చు, ఇవన్నీ మనకి. దాంతోపాటు ఇవన్నీ ఈ రా మెటీరియల్ మేక్ చేసే కంపెనీలు ప్రాఫిట్ తీసుకుంటాయి, ఈ రా మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీలు కూడా ప్రాఫిట్ తీసుకుంటాయి, అండ్ ఈ మన కూడా గణేష్ ఐడల్ని మేక్ చేసే వాళ్ళు కూడా ప్రాఫిట్ తీసుకుంటారు. ఇవన్నీ ఇక్కడ రెవెన్యూ అనేది మారుతూ వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ గణేష్ మేక్ అయ్యాడు, దాని తర్వాత గణేష్ని మనం తీసుకెళ్ళాలి, మన ఇంటికి తీసుకెళ్ళాలి, లేదంటే మన గల్లీకి తీసుకురావాలి, గల్లీకి తీసుకొచ్చి మన గణేష్ని మనం పెట్టాలి. అక్కడ కూడా అక్కడ మధ్యలో ఉన్న ట్రాన్స్పోర్ట్ అంటే ఓన్లీ ఈ ఐడియల్ ప్రాసెస్లోనే చాలా మంది బిజినెస్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది, చాలా మంది లైఫ్లోనే సేవ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ద్వారా మనకి రెవెన్యూ అనేది ఇక్కడ జనరేట్ కావచ్చు. మనం అనుకోవచ్చు కూడా అక్కడ యావరేజ్ వాళ్ళు సర్వే ప్రకారం ఏం చెప్పారు 500 crores అని చెప్పారు. నేను అనుకుంటున్నాను అది 500 crores అంటే ఎక్కువ. యావరేజ్ మనం తీసుకుందాం ఒక 1,000 crores అనేది ఇక్కడ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఓన్లీ గణేష్ ఐడల్ మేకింగ్ పైన 1,000 crores. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎసెన్షియల్స్ అంటే మనకి ఇప్పుడు చూసినట్లయితే కోకోనట్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, అండ్ రా మెటీరియల్ ఇంకా ఏవైతే మనకి కుంకుమ, పసుపు, ఇవన్నీ ఏవైతే మనకి ఫెస్టివల్స్కి కావాలని ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే కొంతమంది ఫస్ట్ డే మనకి కొన్ని ఆకులు పెట్టి అమ్ముతుంటారు. మనకి చూసినట్లయితే మనకి మార్కెట్స్లో మీరు చూసినట్లయితే ఆకులు పెట్టి అమ్ముతుంటారు, ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చు, వాళ్ళకు కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాంతోపాటు కొంతమంది ఫ్రూట్స్ అమ్ముతారు, కొంతమంది లడ్డూలు, ఎవరైతే లడ్డూలు ఆ రోజు నెక్స్ట్ సెగ్మెంట్ లడ్డూల గురించి చెప్తాను.
సో ఈ వీడియో చూసినట్టు ఈ ఒక యావరేజ్ మనం చూసుకుంటే 500 crores అనేది రెవెన్యూ వీటికి జనరేట్ అవుతుంది. ఓన్లీ ఏవైతే ఈ ఫ్లవర్స్ బిజినెస్ కానీ అండ్ దాంతోపాటు కోకోనట్స్ కానీ ఏవైతే ఈ చిన్న చిన్న స్మాల్ బిజినెస్ ఏవైతే చేస్తున్నారో వీళ్ళకి 1,500 crores ఇక్కడ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే స్వీట్స్ అండ్ స్నాక్స్ బిజినెస్ అండ్ వంటలు చేసేవాళ్ళు అండ్ ఇంగ్రీడియంట్స్ అమ్మే వాళ్ళు కూడా. మనం చూసినట్లయితే స్వీట్స్ ఇందాక మీకు అన్నాను, లడ్డూలు ఎవరైతే మేక్ చేస్తున్నారో మనకు యావరేజ్ చూస్తున్నట్లయితే ఒక మండపం దగ్గర ఒక లడ్డు ఉంటుంది. అంటే మనకి ఎన్ని లడ్డూలు, ఎంత కేజీ ఆఫ్ లడ్డూలు సేల్ అవుతున్నాయి, ఎవరైనా స్వీట్స్ మేక్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ అవుతుందా లేదా. దాంతో స్నాక్స్ అంటే మనకు ఆ రోజు నెక్స్ట్ ఫెస్టివల్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు మా ఆఫీస్లో చూసుకున్నట్లయితే రెగ్యులర్గా పూజ జరుగుతుంది. ఎవరో ఒక స్నాక్స్ తీసుకొచ్చి అంటే పులిహోర కానీ గారెలు కానీ లేదంటే స్ప్రౌట్స్ కానీ ఇలాంటివి తీసుకొచ్చి ప్రసాదాలుగా పెడుతున్నాం. ఇవన్నీ వాళ్ళు మేక్ చేయాలి కదా, ఇంతమందికి వండాలన్నప్పుడు అక్కడ మనం ఇంగ్రీడియంట్స్ అనేది కొనుక్కుంటున్నాం. ఇంగ్రీడియంట్స్కి మనం బిజినెస్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం యావరేజ్ చూసినట్లయితే ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్ అండ్ స్వీట్స్ చూసినట్లయితే 2,000 crore అనేది బిజినెస్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా ఈ సర్వీస్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇలా మేకింగ్ చేసే వాళ్ళు క్యాటరింగ్ సర్వీస్ కానీ వీళ్ళు పెడుతున్నారు. మనకి భోజనాలు పెడుతుంటారు డైలీ 11 daysకి కూడా అందరూ. సో ఇలా చూసినట్లయితే 3,000 crores ఎకానమీ అనేది ఈ క్యాటరింగ్ బిజినెస్లో క్రియేట్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే యావరేజ్గా మనకి ఇక్కడ 5,000 crores బిజినెస్ అనేది ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది ఓన్లీ స్వీట్స్ అండ్ స్నాక్స్. దాన్ని ఇంకా నేను చాలా చిన్నగా చెప్పాను, మీరు పెద్దగా చేసి ఆలోచించండి. మీరు ఒక స్నాక్ తయారు చేయాలంటే దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి మీరు పర్చేస్ చేస్తారు, బిజినెస్ పెరుగుతుందా. ఇప్పుడు మీరు జనరల్ డేస్లో అవి పర్చేస్ చేస్తారా, జనరల్ డేస్లో అవి మీరు వండుతారా, జనరల్ డేస్లో మీరు అవి కుక్ చేసి మీరు ఎవరికైనా పెడతారా. అది చేయనప్పుడు మీకు ఆ రోజు బిజినెస్ అనేది జనరేట్ అవ్వలేదు కదా. ఎప్పుడైతే ఫెస్టివల్ వచ్చినప్పుడు అప్పుడు జనరేట్ అయింది. సో నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చూసినట్లయితే చాలా మంది ఎవరైతే ఉన్నారో గణేష్ చతుర్థి రోజులో కొత్త ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి, గణేష్ చతుర్థి టైంలో కొత్త ఇల్లుతో వాళ్ళు వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో ఎప్పుడైతే మనీ ఉన్నా కూడా వాళ్ళు చాలా మంది ఆపి ఈ టైంలోనే ఇల్లు కొనడం కానీ ల్యాండ్ కొనడం కానీ రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్ చేయడం కానీ చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ల్యాండ్ అనేది డబల్ అవుతుంది, దాని ద్వారా వాళ్ళకి మంచి గ్రోత్ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. చూసినట్లయితే మనకు ఒక సర్వే ప్రకారం రియల్ ఎస్టేట్ అనేది ఆల్మోస్ట్ ఈ చౌతి డేస్లో ఒక 10% గ్రోత్ అనేది ఉంటుంది మిగతా డేస్తో కంపేర్ చేస్తే. సో అలా చూసినట్టయితే రియల్ ఎస్టేట్లో కూడా మంచి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు హైడ్రా రిలేటెడ్ కొన్ని థింగ్స్ ఉన్నా కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే మంచి ల్యాండ్స్ ఉన్నాయో మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకో ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు మంచిగా కంపల్సరీ మంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది నెక్స్ట్ 2 to 3 yearsలో 10 to 20% అనేది గ్రో అయ్యేలాగా మేము చూపించడం జరుగుతుంది. మన దగ్గర కమర్షియల్స్ ఉన్నాయి, దాంతోపాటు రెసిడెన్షియల్ కూడా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి, విల్లా ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలో కూడా కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, యూనిక్ ఇన్వెస్టర్ క్లబ్ అని చెప్పేసి. ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కింద లింక్ అనేది ఉంటుంది, కామెంట్ బాక్స్ లో కూడా లింక్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే మనకు ట్రావెలింగ్ కూడా ఎక్కువ పెరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, చాలా మంది ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో సిటీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు విలేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకి ట్రావెలింగ్ బో అనేది కూడా అక్కడ జరగడం జరుగుతుంది. సో బస్సెస్కి మనం పే చేస్తాము, ట్రైన్స్కి మనం పే చేస్తాము, ఓన్ వెహికల్స్కి పే చేస్తాము, పెట్రోల్ పోయించుకుంటాము ఓన్ వెహికల్ అయితే, టోల్ కడతాము. సో ఈ ద్వారా మనకి అక్కడ ట్రావెలింగ్ బూమ్ కూడా జరుగుతుంది కదా, దాని ద్వారా కూడా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కదా. దాంతోపాటు ఏంటంటే మనం ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ కొన్ని క్లోత్స్ కొనుక్కోవాలనుకుంటాము, లేకపోతే హోమ్ డెకర్స్ కొనుక్కోవాలనుకుంటున్నాము, లేదంటే గిఫ్ట్స్ కొనుక్కోవాలనుకుంటున్నాము, లేకపోతే ఇంకేమన్నా చిన్న చిన్న రిటైల్ థింగ్స్ కొనుక్కోవాలనుకుంటాం. వీటినన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా మనకు రిటైల్ బూమ్ కూడా అక్కడ జరగడం జరుగుతుంది. అంటే రిటైల్గా ఎవరైతే అంటే క్లోత్ షాప్స్ కానీ ఇంకేమైతే షాప్స్ పెట్టుకుంటారో వాళ్ళకు కూడా బిజినెస్ అవ్వడం జరుగుతుంది కదా. వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇవి ఆల్మోస్ట్ 3,000 crores బిజినెస్ అనేది జరగడం జరుగుతుంది ఓన్లీ గణేష్ ఫెస్టివల్ టైంలోనే. సో చూసినట్లయితే మనకి ట్రావెలింగ్లో 2,000 crores ఓల్ ఇండియా వైడ్, అండ్ దీన్ని చూసినట్లయితే 3,000 crores అనేది మనకు రిటైల్లో జరుగుతుంది. అంటే యావరేజ్గా 5,000 crores అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళు కూడా 5,000+ crores అనేది మార్కెట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం నిమజ్జనం చేస్తాం, గణేష్ నిమజ్జనం కొందరు కొన్ని కాన్సెప్ట్స్లో చేస్తారు. కొందరు ఏంటంటే లైక్ ఆ లైట్స్ ఇలా తీసుకెళ్తూ ఉంటారు, కొందరు డోల్స్ అండ్ డీజే పెట్టుకొని తీసుకెళ్తుంటారు. వీటన్నిటి కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వీటిని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 5,000 crores ఉండడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది నేను అనలైజ్ చేసింది అండ్ ఆర్టికల్ నుంచి తీసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే నేను పర్సనల్గా కొన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఒక మండపం అనేది మనం గల్లీలో పెట్టాము, లేదంటే ఒక సిటీలో దగ్గర పెట్టారు. ఇప్పుడు మనం ఖైరతాబాద్ చూసినట్లయితే ఖైరతాబాద్ గణేష్ అయితే అక్కడ మనం మండపం పెడతామో అక్కడ చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి. లైక్ మనకి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు, చిన్నపిల్లలు అయితే మనకు కొనే బొమ్మలు కావచ్చు, మనకు రంగుల రాట్నాలు ఉంటాయి, ఇలాంటివి చిన్న ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలా పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ 11 days or 12 days ఎవరైతే ఉంటారో వాళ్ళ
లైఫ్ కూడా గ్రో కావడం జరుగుతుంది. వాళ్ళు కూడా శాలరీ తీసుకుంటారు అక్కడ. ఎవరైతే అక్కడ బిజినెస్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ బిజినెస్ కూడా గ్రో కావడం జరుగుతుంది. అక్కడ ఏవైతే షాప్స్ ఉంటాయో షాప్స్ వాళ్ళు కూడా అక్కడ కొన్ని అనే బొమ్మలు సేల్ చేయడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న వాటికి కూడా అక్కడ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే అక్కడ నార్మల్ డేస్లో వాళ్ళకి ఆ బిజినెస్ ఉండదు, గణేష్ డేస్లో మాత్రం వాళ్ళకి ఆ బిజినెస్ ఉంటుంది, రైట్? సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినాయి. ఇంకా చాలా ఇప్పుడు మనకి చూసినట్లయితే ఒక మండపం పెట్టారు, అక్కడ దాని పక్కన ఒక షాప్ ఉంది అనుకోండి, కిరాణా షాప్. జనాలు ఎవరైతే మండపానికి వస్తారో వాళ్ళందరూ కూడా కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కోవడం జరుగుతుంది. దాని ద్వారా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా కూడా పక్కనే ఉన్నారు కదా, అవసరం ఉంది తర్వాత అంటే వాళ్ళు వేరే దగ్గర కొనుక్కునే వాళ్ళు, బట్ ఆ కిరాణా షాప్ దగ్గర కొనుక్కుంటారు. సో అట్లా కూడా కొన్ని మనం అంటే మనకి మన ప్రమేయం లేకుండా అలా జరగడం జరుగుతుంది. చూసారు కదా, మనకి గణేష్ చతుర్థి అనేది ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు, ఇట్స్ అ సనాతన్ ఎకనామిక్ గ్రోత్. సో దీని ద్వారా మనకి ఎకానమీ అనేది చాలా గ్రో కావడం జరుగుతుంది. అలా కొన్నిసార్లు అదే అలాగనే కంటిన్యూ అయింది అనుకోండి, చాలా మంచి గ్రోత్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో డెఫినెట్లీ మీరు ఫెస్టివల్స్ కానీ ఇలాంటి ఏవైతే మనకి మన సనాతన ధర్మ ఫెస్టివల్స్ ఉన్నాయో డెఫినెట్లీ అవి సెలబ్రేట్ చేసుకోండి. దాని ద్వారా మన రెవెన్యూ అనేది గ్రో అవుతుంది. మన మనీ ఒక దగ్గరే ఉందనుకోండి, అలాగే ఉండిపోతుంది, అది ఎప్పటికీ గ్రో కూడా కాదు. సో మీరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడే మనీ మన దగ్గరికి వస్తుంది, మన దగ్గర నుంచి వెళ్తుంది, అలా గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీకు చాలా క్లారిటీ అయితే అండ్ మంచి పాయింట్స్ అయితే మీరు లెర్నింగ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి ఈ వీడియోని. దాంతోపాటు మీకు ఇందాక చెప్పినట్లు మా టెలిగ్రామ్ ఛానల్ అవుతుందో యూనిక్ ఇన్వెస్టర్ క్లబ్ అని చెప్పేసి ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.